హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు చేసే వంకాయ లాగా కాకుండా ఈరోజు నేను చూపించబోయే ఈ గుత్తి వంకాయ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ అన్నింటిలోనికి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోనికి కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను తీసుకోవాలి. అందులోనికి వంకాయలను ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. 4 ఘాట్లు పెట్టి వంకాయకి ఈ విధంగా కాడ లేకుండా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసరికి 300 గ్రామ్స్ వరకు వంకాయలను తీసుకుంటున్నాను. ఈ వంకాయలను బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు ముక్క అనేది మంచి క్రిస్పీగా అలాగే జ్యూసీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలను ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినటువంటి తర్వాత పోపు దినుసులను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి చీలికలను అలాగే కరివేపాకును యాడ్ చేసుకుందాం. అలాగే 1 కప్పు వరకు కట్ చేసుకున్నటువంటి ఉల్లి ముక్కలను యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోనికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లి ముక్కలు మగ్గినటువంటి తర్వాత అందులోనికి కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా త్వరగా మగ్గడం కోసం ఇక్కడ నేను సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గడం పూర్తయినటువంటి తర్వాత అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత అందులోనికి 1/2 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు పుల్లనిదైనా లేదా ఫ్రెష్ పెరుగునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అడుగంటిపోకుండా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదన్నట్లయితే అడుగంటిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత ఈ మిశ్రమం మొత్తం కూడా ఈ విధంగా మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరకు వచ్చినటువంటి తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను 1 టేబుల్ స్పూన్ వరకు కారంను యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలను యాడ్ చేసుకోవాలి. మనం వేసినటువంటి పెరుగు అలాగే శనగపిండి ఈ మిశ్రమాలు అన్నీ కూడా వంకాయ ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కర్రీ గ్రేవీకి సరిపడా వాటర్ను యాడ్ చేసుకొని మొత్తం కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నటువంటి తర్వాత కర్రీలో నుంచి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో కర్రీ మనకి ఉడకటం అనేది కంప్లీట్ అయిందని అర్థము. ఫైనల్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకున్నట్లయితే సరిపోతుంది. సో అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన గుత్తి వంకాయ పెరుగు మసాలా కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.